నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. కొన్ని యోగవంతమైనటువంటి రోజులు వాటి గురించి మాట్లాడుకోవటం, వాటి గురించి తెలియజేయటం, వాళ్ళ డేని, ఆ బ్యూటిఫుల్ డేని మన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకుని ఎంతో కొంత దాని నుంచి లబ్ధిని పొందటం అనే విషయం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. పర్టికులర్ గా పర్సనల్ గా నాకు గురు పుష్యమి యోగంతో ఒక రోజు రాబోతుంది. రేపు 26వ తారీఖే గురు పుష్యమి. గురువారం పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి గురు పుష్యమి యోగం వస్తుంది. కాకపోతే నైట్ టైమ్స్ లో వస్తుంది. పర్టికులర్ గా ఎప్పుడు వస్తుందని మీరు చెప్పండి. మరి నైట్ వస్తుంది కాబట్టి ఎట్లా వదలకూడదు, మంచి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి, లేకపోతే ఏదైనా చక్కటి రెమెడీస్ చేసుకోవటానికా, లేకపోతే ఎట్లా అసలు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ గురు పుష్యమి యోగం? డెఫినెట్ గా. అయితే మన జీవితంలో అన్ని గ్రహాల కంటే ఇంపార్టెంట్ గ్రహం గురుగ్రహం. గురువు గ్రహం బాగుంది, ఫేవరబుల్ గా ఉంది మన జాతకంలో అంటే మనం ఎక్కడో ఉంటాం అన్నమాట, నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. అదే గురువు బాగోలేకపోతే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అంత బాగాలేదు గురువు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పర్వాలేదు, బాగోలేదు అంటే ఏదో పనిష్మెంట్స్ వచ్చేస్తాయి అలా అని కాదు. కాకపోతే కొంచెం పనుల్లో మన ఆటంకాలు అవి కలగడము, మనం అనుకున్నంత దీనిగా మనకి రిజల్ట్స్ ఏమి రాకుండా ఉంటాయి. కాకపోతే దాని గురించి కూడా మాట్లాడుకుందాం, మనం ఏం చేయొచ్చు అని. గురుబలం తగ్గి ఉన్న వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు మెయిన్ గా ఉన్నారు ఇప్పుడు. అయితే గురువు ఎప్పుడైతే బాగుంటారో, గురు గ్రహం ఫేవరబుల్ గా ఎప్పుడైతే ఉంటుందో మనకి అన్నిట్లో సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, స్టడీస్ లో సక్సెస్ఫుల్ గా ఉంటది, ప్రాస్పెరిటీ అంటాము, ఇవన్నీ అనమాట. అంటే మనం చెప్పగానే వెంటనే పనులు అయిపోతూ ఉంటాయి. ఒక రికమెండేషన్ కూడా అవసరం లేదనమాట, మనకి వెళ్ళి చెప్పగానే అలా మన పనులన్నీ అలా అయిపోతూ ఉంటాయి. సో అంత బాగున్న బృహస్పతి గురుగ్రహము బాగోలేనప్పుడు అంతా రివర్స్ అయిపోతూ ఉంటది అనమాట. ఏ పని చేయాలనుకున్నా అస్సలు జరగ ఆ పనులన్నిటికీ ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. పిల్లల చదువుల విషయాలలో వాళ్ళకి ఎంత చదువుకున్నా, ఎన్ని ట్యూషన్స్ పెట్టించినా, వేలు మీరు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ప్రాపర్గా సీట్స్ రాకపోవడం, కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు, మా పిల్లలకి ఇంత మంచి ర్యాంక్స్ వచ్చినా ఎక్కడ సీట్స్ రావట్లేదు. సో ఇవన్నీ గురుగ్రహం బాగోలేనప్పుడు మనకి అయ్యే, ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవలు అవ్వడము, లాసెస్ ఎక్కువగా ఇన్కర్ అవుతూ ఉంటాయి అనమాట. బిజినెస్ లో రకరకాల ఏదో రకంగా నష్టాలు అవన్నీ చూస్తూ ఉంటాం, అన్నిట్లో నష్టం చూస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ట్రావెల్ బుక్ చేసుకుంటాము, ఏదో రకంగా దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అందులో సగం మంది రారు, మీకు రావాల్సిన డబ్బులు మీకు రారు. ఓ 10 మందికి బుక్ చేశారు, అందులో 5గురికి ఏదో రకంగా కుదరదు అనమాట. మీ డబ్బులన్నీ అట్లా అంటే మనకు తెలియకుండానే మన లైఫ్లో లాసెస్ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మెయిన్ థింగ్, గురువారాలు రెగ్యులర్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం. గురువారం ఏదైతే గురు పూజ చేయడము, బృహస్పతికి పూజ చేయడం, అరటి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం పెట్టడం దగ్గర నుంచి, పసుపును ఎక్కువగా వాడడము, దాని తర్వాత శనగల్ని దానం ఇవ్వడము, మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే గురువుకు రిలేటెడ్ టెంపుల్స్, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా వెళ్ళి శనగలు అలా దానం ఇవ్వడము, లేకపోతే ప్రసాదంగా ఇవ్వడం ఒకటి. దాంతోపాటు ఎవరికైనా చదువుకి సంబంధించి మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా అయితే మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువులు రిలేటెడ్గా అన్ని బాగా ఇంటెలిజెంట్ పిల్లలే ఉంటారు, కానీ చదువు దగ్గరికి వచ్చేటప్పటికి మార్క్స్ అవి 0. సో ఇట్లా ఉన్నప్పుడు గురుగ్రహం ఏదో ఒక, మన గురుగ్రహం బాగలేదని చిన్న చిన్న ఇండికేషన్స్ అంతే, దీనికి జాతకాలు ఏం చూపించక్కర్లా. మీరు చేయాల్సింది గురువు రిలేటెడ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, బాబా టెంపుల్, మీరు ఏ గురువు నమ్మితే ఆ గురువు టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సిన పూజలు, దానాలు అవన్నీ చేసేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్గా అరటి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది మామూలుగా అంటే మార్నింగ్ టైమ్స్ లో ఉంటే ఓకే. ఇప్పుడు నైట్ వస్తుంది కదా, మరి ఎట్లా ఏం చేయొచ్చు? ఆ టైంలో 11:15కి స్టార్ట్ అవుతుంది. 11:15 స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే శుక్రవారం నెక్స్ట్ డే మార్నింగే సూర్యోదయానికంటే ముందు మీరు చేసుకునేవంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోండి. మన ఆస్ట్రాలజికల్ గా చూస్తూ ఉంటే మనము
ఆ సూర్యోదయం లోపల పుడితే ముందు రోజు కిందకే కౌంట్ చేసేస్తారు అనమాట మనల్ని. ఉమ్. కాబట్టి అలాగా ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం అయితే నెక్స్ట్ డే కన్సిడర్ చేస్తారు. తెలుగు జాతకాలు అవి చూస్తున్నప్పుడు ఏంటంటే మనం సూర్యోదయానికంటే ముందు పుట్టినప్పుడు ముందు రోజు కిందకే వస్తుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఆ రోజు చేయాల్సిన పూజలు, గురుగ్రహానికి చేయాల్సిన పూజలు అన్ని చక్కగా చేసుకుంటే సరిపోతుంది మనకి. రైట్ రైట్. అయితే అరటి చెట్టు దగ్గర ప్రత్యేకంగా దీపారాధన చేయమంటున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది? గురువు ఒక అనుగ్రహమే కాకుండా ఇంకేమైనా పర్టికులర్ గా అనుగ్రహాన్ని? వంశాభివృద్ధి కదా, వంశాభివృద్ధి బాగా జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా చూడండి, అరటి చెట్టుకు మీరు ఎప్పుడైనా రెగ్యులర్ గా నీళ్లు పోసి పూజ చేసినప్పుడు ఇంట్లో ఏవైతే నేను ఇందాక చెప్పాను కదా, లాసెస్ ఏమైనా అవుతున్నా, పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బందులున్నా అన్ని తొలగిపోవడానికి అరటి చెట్టు దగ్గర రెగ్యులర్ గా దీపం పెట్టడం, గురువారం అనే కాదు ప్రతిరోజు పెట్టినా చాలా, అంటే ఇంకా స్పెషల్ గా ఎల్లో కలర్ ఒత్తులతో వేసి పెడితే, ఈ మధ్య ఒత్తులు వచ్చేస్తున్నాయి కాకపోతే కలర్ లో ముంచి ఇస్తున్నారు కాబట్టి ఒత్తులు ఇలా అంటే రకరకాల ఒత్తులు, నల్ల ఒత్తులు, ఎర్రటి ఒత్తులు, పసుపు ఒత్తులు, తెల్లటి ఒత్తులు. ఇవి తెల్లటి ఒత్తులు అయితే మనం నార్మల్గా దూదితో చేస్తాము. మిగతా కలర్ ఒత్తులు ఎట్లా చేసుకోవాలి అంటే గనక మామూలుగా ఒక కాటన్ క్లాత్ ఆ కలర్ది తీసుకొని దాంతో సన్నగా చేసి పెట్టేసుకోండి. మీరు ఒక 4 వారాలకి సరిపడా ఒత్తులు ఒక 20 30 ఎన్నో చేసుకుని అలా పెట్టేసుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఈ రంగు ముంచినవి అంత పనికిరామేమో కదా, కల్తీ కదా, కల్తీ కాబట్టి రంగు ముంచినవి మనకు అంత పనికిరావు. దేర్ఫోర్ ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే ఇంతే సింపుల్ గా గురు పుష్యమి యోగాని చక్కగా. ఇంకా ఇంపార్టెంట్ గా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గురువారాలు రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి చదువు విషయంలో కానీ, వాళ్ళకి రావాల్సిన సీట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన మంచి ఏదైతే ఉందో అదంతా జరుగుతూ ఉంటుంది. రైట్. సో బ్రాహ్మీ ముహూర్తంలో చేయమంటున్నారు. ఇంకా దేవతారాధన విషయంలో ఏ నామంతో స్వామివారిని కొలవచ్చు అనేది ఒక్కసారి అది కూడా అంటే మామూలుగా గురువారాలు మీరు మామూలుగా ఈ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరాలు కానీ, దత్తాత్రేయ అష్టోత్తరాలు కానీ, ఇలా గురుపాదుక స్తోత్రం రెగ్యులర్గా గురుగ్రహం ఎవరికైతే సపోర్టివ్గా లేదో, గురుగ్రహం ఎవరికైతే ఫేవరబుల్గా లేదో జాతకాల్లో వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా గురుపాదుక స్తోత్రంని చదువుకుంటూ వెళ్ళిపోండి. చాలా చిన్నది ఉంటుంది, చిన్నగా ఉంటది కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్. డైలీ 1 టైమ్ లేదా 11 సార్లు, మీకు టైం ఉన్న రోజు 11 సార్లు ఇలాగే దత్త చరిత్ర అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే ఫేవరబుల్ గా ఉంటుంది. రైట్. ఇక మొదలు పెట్టాలి అనుకుంటే గురు పుష్యమి యోగానికి మించింది అంతకు మించింది లేదు. ఆ రోజు స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసి మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోండి. అంటే 1 వీక్ లో కంప్లీట్ చేయాలంటారు. 1 వీక్ కుదరదు చాలా మందికి ఇప్పుడున్న కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో. అయితే కొన్ని కుదుర్చుకోవాలి అంతే. మనం అన్ని మనకు తగ్గట్టే చేసేసుకుంటున్నాం ఈ మధ్య. అంటే మన కన్వీనియన్స్, మన కంఫర్ట్ నే అమెండ్మెంట్స్ అన్ని మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం అనమాట. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దేవుడి విషయంలో సరే మీకు వీలైతే చేయండి అని చాలా చెప్తున్నాం. కాకపోతే వీలు చేసుకొని చేయాలి కొన్ని. అంతే. రైట్. వీలు చేసుకుని చేస్తే వీలు అవుతుంది మన జీవితాలు కూడా ఏమో అనుకోవచ్చు. పోనీ డిలే. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి యోగవంతమైన రోజు మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.